नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै। नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः। श्रीराम जय राम जय जय राम। శ్రీమద్వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము నవమః సర్గః 9వ సర్గ. మంథర దుర్బోధ తలకెక్కగా కైక కోపగృహమున ప్రవేశించుట. ఏవ ముక్తాతు కైకేయీ కోపేన జ్వలితాననా దీర్ఘముష్ణం విశ్వస్య మంథరామిదమబ్రవీత్. ఆ మాటలు వినగానే కైకేయి కోపముచే మండిపడుచున్న ముఖముతో దీర్ఘముగను వేడిగను నిట్టూర్చి మంథరతో ఇట్లు పలికెను. అద్య రామమితః క్షిప్రం వనం ప్రస్థాపయామ్యహం యౌవరాజ్యే చ భరతం క్షిప్రమేవాభిషేచయే. నేను ఇప్పుడే శ్రీరాముని శీఘ్రముగా వనమునకు పంపించెదను. భరతునికి కూడా శీఘ్రముగా యౌవరాజ్యమునందు అభిషేకము చేయించెదను. ఇదం త్విదానీం సంపశ్య కేనోపాయేన మంథరే భరతః ప్రాప్నుయాద్రాజ్యం నతు రామః కథంచన. ఓ మంథరా, భరతునకు రాజ్యము లభించుటకు రామునకు ఎట్టి పరిస్థితులందును లభింపకుండుటకు ఉపాయమేది ఇప్పుడు ఆలోచించుము. ఏవ ముక్తాతయా దేవ్యా మంథరా పాపదర్శిని రామార్థముపహింసంతి కైకేయీమిదమబ్రవీత్. ఆమె మాటలు విని పాపపు ఆలోచనలు కల మంథర రాముని రాజ్యలాభము చెడగొట్టుటకై కైకతో ఇట్లు పలికెను. హంతే దానీం ప్రవక్ష్యామి కైకేయీ శ్రూయతాం చ మే యథా తే భరతో రాజ్యం పుత్రః ప్రాప్స్యతి కేవలం. కైకేయీ, చాలా సంతోషము. రాజ్యము నీ కుమారుడైన భరతునకు మాత్రమే లభించు ఉపాయము చెప్పెదను, వినుము. కిం న స్మరసి కైకేయి స్మరంతీవాని గూహసే యదుచ్యమానమాత్మార్థం మత్తస్త్వం శ్రోతుమిచ్చసి. ఓ కైకేయి, నీకు ప్రయోజనకరమైన ఉపాయము నా నుండి వినుటకు కోరుచున్నావే, దానిని కూడా మరచితివా? మరువకున్నను ఇట్లు అభినయించుచున్నావా? మయోచ్యమానం యదితే శ్రోతుం ఛందో విలాసిని శ్రూయతామభిదాస్యామి శ్రుత్వా చాపి విమృశ్యతాం. ఓ కైకేయి, నా నోటి నుండి వినవలెను అని నీ అభిలాష అయినచో చెప్పెదను, వినుము. విని ఆలోచించుకును. శ్రుత్యైవం వచనం తస్యా మంథరాయాస్తు కైకయీ కించిదుత్థాయ శయనాత్ స్వాస్తీర్ణాదిదమబ్రవీత్. కైకేయి ఆ మంథర మాటలు వినగానే చక్కగా పక్క వేసియున్న శయనము నుంచి కొంచెము లేచి ఇట్లు పలికెను. కథయత్వం మయోపాయం కేనోపాయేన మంథరే భరతః ప్రాప్నుయాద్రాజ్యం నతు రామః కథంచన. ఓ మంథరా, ఏ ఉపాయము చేత భరతునకే రాజ్యము లభించునో, రామునకు ఎట్టి పరిస్థితులలోనైనను లభింపదో ఆ ఉపాయము చెప్పుము. ఏవ ముక్తాతయా దేవ్యా మంథరా పాపదర్శిని రామార్థముపహింసంతి కుబ్జావచనమబ్రవీత్. కైకేయి ఇట్లు ప్రశ్నింపగా పాపపు ఆలోచనలు కల కుబ్జయైన ఆ మంథర రాముని ప్రయోజనమునకు విఘాతము కలిగించుచూ ఇట్లు పలికెను. తవ దైవాసురే యుద్ధే సహ రాజర్షిభిః పతిః అగచ్చత్వాముపాదాయ దేవరాజస్య సాఖ్యకృత్ దిశమాస్థాయ వై దేవి దక్షిణాం దండకాన్ ప్రతి వైజయంతమితి ఖ్యాతం పురం యత్రతిమిధ్వజః. ఓ కైకేయి, నీ భర్త అయిన దశరథుడు పూర్వము దేవాసుర యుద్ధము జరిగినప్పుడు ఇంద్రునకు సాహాయ్యము చేయుటకై ఇతర రాజర్షులతో కలిసి నిన్ను కూడా తీసుకుని దక్షిణమున దండకారణ్య ప్రాంతమునందు తిమిధ్వజుడు అను అసురులకు నివాసమైన వైజయంతపురమునకు వెళ్ళినాడు.
సశంబర ఇతి ఖ్యాతః శతమాయో మహాసురః దదౌ శక్రస్య సంగ్రామే దేవసంగైరనిర్జితః. బహువిధములైన మాయలు గల శంబరుడు అను ప్రసిద్ధి చెందిన ఆ మహాసురుడు దేవతలనందరినీ జయించి ఇంద్రునితో యుద్ధము చేసెను. తస్మిన్ మహతి సంగ్రామే పురుషాన్ క్షత విక్షతాన్ రాత్రౌ ప్రసుప్తాన్ ఘ్నంతి స్మ తరసా సాధ్య రాక్షసాః. ఆ మహాయుద్ధమునందు బాణములచే గాయములు తగిలిన వారిని, రాత్రియందు నిద్రపోవుచున్న వారిని బలముచే ఆక్రమించి రాక్షసులు చంపివేసిరి. తత్రాకరోన్మహాయుద్ధం రాజా దశరథస్తదా అసురైశ్చ మహాబాహు శస్త్రైశ్చ శకలీకృతః. అప్పుడు దశరథ మహారాజు గొప్ప యుద్ధము చేయగా ఆ మహాబాహువును అసురులు ఆయుధములతో దేహమంతయు ముక్కలు ముక్కలుగా అగునట్లు కొట్టిరి. అపవాహ్యత్వయా దేవి సంగ్రామాన్నష్టచేతనః తత్రాపి విక్షత శస్త్రైః పతిస్తే రక్షితస్త్వయా. ఓ కైకేయి, స్మృతి తప్పిన నీ భర్తను సారథ్యము చేయుచున్న నీవు యుద్ధరంగము నుండి తప్పించి కాపాడితివి. అక్కడ కూడా అసురులు వచ్చి ఆయుధములచే అతనిని కొట్టగా మరల రక్షించితివి. తుష్టేన తేన దత్తౌ తే ద్వౌ వరౌ శుభదర్శనే సత్వయోక్తః పతిర్దేవి యదేచ్ఛేయం తదా వరౌ గృహ్ణీయామితి తత్తేన తథేత్యుక్తం మహాత్మనా. మంగళకరమైన దర్శనము కల ఓ కైకేయి, సంతోషించిన అతడు 2 పర్యాయములు ప్రాణరక్షణ చేసినందులకు నీకు 2 వరములను ఇచ్చెను. అప్పుడు నీవు నాకు ఎప్పుడు కావలెనో అప్పుడు కోరుకొనెదను అని చెప్పితివి. ఆ మహాత్ముడు సరే అనెను. అనభిజ్ఞాహ్యహం దేవి త్వయైవ కథితా పురా కథైషా తవ తు స్నేహాన్ మనసాధార్యతే మయా రామాభిషేక సంభారాన్ నిగృహ్య వినివర్తయా. దేవి, అచట ఏమి జరిగినదో నాకేమీ తెలియదు గదా. నీవే పూర్వము ఈ కథను నాకు చెప్పితివి. నీపైనున్న ప్రేమచే నేను మరువకుండా స్మరించుచున్నాను. అందుచే నీవు బలాత్కారము చేసి రాముని అభిషేకమునకై చేసిన సంభారములను నిలిపివేయుము. తౌవరౌయాచ భర్తారం భరతస్యాభిషేచనం ప్రవ్రాజనం తు రామస్య త్వం వర్షాణి 14. భరతునికై యౌవరాజ్య పట్టాభిషేకమును 14 సంవత్సరముల పాటు రామునకు సుదూర దేశవాసమును 2 వరములుగా భర్తను అడుగుము. 14 వర్షాణి రామే ప్రవ్రాజితే వనం ప్రజాభాగవత స్నేహ స్థిర పుత్రో భవిష్యతి. రాముడిని 14 సంవత్సరముల పాటు వనమునకు పంపివేసినచో నీ కుమారుడైన భరతుడు ప్రజల హృదయములలో ప్రేమభావమును సంపాదించుకుని రాజ్యమునందు స్థిరుడైపోవును. క్రోధాగారం ప్రవిశ్యాద్య క్రుద్ధేవాశ్వపతే సుతే శేష్వానంతర్హితాయాం త్వం భూమౌ మలినవాసిని. కైకేయి, ఇప్పుడు కోపించిన దానవు వలె మలిన వస్త్రములు ధరించి కోపగృహమును ప్రవేశించి కటిక నేలపై పడుకొనుము. మాస్మైనం ప్రత్యుదీక్షేథా మాచైనమభిభాషథాః రుదంతీ చాపి తం దృష్ట్వా జగత్యాం శోకలాలసా. దశరథుని చూడగనే దుఃఖించుచు నేలపై పడి ఏడ్చుచు అతని వైపు చూడకుము, అతనితో మాటలాడకుము. దయితాత్వం సదా భర్తురత్ర మే నాస్తి సంశయః త్వత్కృతే సమహారాజో విషేదపి హుతాశనం. నీవు ఎల్లప్పుడూ భర్తకు ప్రియురాలవే, ఈ విషయమున నాకు సందేహము లేదు. దశరథ మహారాజు నీ కొరకై అగ్నిలో కూడా దూకగలడు. నత్వాం క్రోధయితుం శక్తో నక్రుద్ధాం ప్రత్యుదీక్షితుం తవ ప్రియార్థం రాజాహి ప్రాణానపి పరిత్యజేత్. రాజు నీకు ఎక్కడ కోపము కలుగునో అని భయపడుచుండును. కోపించినచో నిన్ను చూడజాలడు. నీ కొరకే ప్రియమాచరించుటకై ప్రాణములను కూడా పరిత్యజించును. నహ్యతిక్రమితుం శక్తస్తవ వాక్యం మహీపతిః మందస్వభావే బుద్ధస్వ సౌభాగ్యబలమాత్మనః. రాజు ఎన్నడునూ నీ మాట జవదాటజాలడు. ఓ తెలివి తక్కువదానా, నీ సౌభాగ్య బలమెంతటిదో తెలుసుకొనుము.
మణిముక్తం సువర్ణాని రత్నాని వివిధాని చ దద్యాద్దశరథో రాజా మాస్మతేషు మతిం కృతాః. దశరథ మహారాజు నీకు మణులు, ముత్యాలు, బంగారము, వివిధమైన రత్నములు ఇవ్వవచ్చును. వాటిపై మాత్రము మనస్సు ఉంచకుము. వాటిని తీసుకొని సంతృప్తి చెందకుము. యౌతౌ దేవాసురే యుద్ధే వరౌ దశరథో దదాత్ తౌ స్మారయ మహాభాగే సోర్థోమాత్మామతిక్రమేత్. మంచి అదృష్టవంతురాలవైన ఓ కైకేయి, దశరథుడు దేవాసుర యుద్ధమునందు నీకు ఏ వరములనిచ్చెనో వాటినే అతనికి గుర్తు చేయుము. నీవు అనుకొన్న ప్రయోజనము దాటిపోకుండునట్టు చూచుకొనుము. యదా తుతే వరం దద్యాత్ స్వయముత్థాప్య రాఘవః వ్యవస్థాప్య మహారాజం తమిమం వృణుయావరం. దశరథుడు స్వయముగా నిన్ను నేలపై నుండి లేవదీసి నీకు కావలసినది కోరుకొనుమని చెప్పును. అప్పుడు అతనిని కుదుటపరచి ఈ వరము కోరుము. రామం ప్రవ్రాజయారణ్యే నవవర్షాణి పంచచ భరత క్రియతాం రాజా పృథివ్యాః పార్థివర్షభ. మహారాజా, 9 మరియు 5 సంవత్సరములు రాముని అరణ్యమునకు పంపివేయుము. భరతుని భూమికి రాజునుగా చేయుము అని వరములు కోరుకొనుము. చతుర్దర్శ హి వర్షాని రామే ప్రవ్రాజితే వనం రూఢశ్చ కృతమూలశ్చ శేషం స్థాస్యతి తే సుతః. రాముడిని 14 సంవత్సరములు అరణ్యమునకు పంపివేయగా నీ కుమారుడు వ్రేళ్లు బారుకొని నిలద్రొక్కుని మిగిలిన కాలము కూడా రాజ్యములో స్థిరముగా ఉండగలడు. రామ ప్రవ్రాజనం చైవ దేవియాచశ్చ తంవరం ఏవం సిద్ధ్యంతి పుత్రస్య సర్వార్థాస్తవ భామిని. ఓ కైకేయి, రాముడిని వనమునకు పంపుటను కూడా ఒక వరముగా దశరథుని కోరుము. ఈ విధముగా నీ పుత్రుని కార్యములన్నీ సఫలములగును. ఏవం ప్రవ్రాజితశ్చైవ రామో రామో భవిష్యతి భరతశ్చ హతా మిత్రస్తవ రాజా భవిష్యతి. ఈ విధముగా రాముని అరణ్యవాసమునకు పంపివేసినచో ఆ రాముడు అతనిలో ఉన్న ప్రజలను ఆనందింపచేయుట అనే గుణము నశించి రాముడు కాకుండా పోవును. నీ భరతుడు రాజై శత్రువులు నశింపగా సుఖముగా ఉండును. ఏన కాలేన రామశ్చ వనాత్ ప్రత్యాగమిష్యతి తేన కాలేన పుత్రస్తే కృతమూలో భవిష్యతి సుగృహీత మనుష్యస్య సుహృద్భిః సార్ధమాత్మవాన్. రాముడు వనము నుండి తిరిగి వచ్చుసరికి బుద్ధిమంతుడైన నీ కుమారుడు మిత్రులను సంపాదించుకొని ప్రజలందరినీ వశములో నుంచుకొని వ్రేళ్లు దన్ని స్థిరముగా నిలువగలడు. ప్రాప్తకాలంను మన్యేహం రాజానం వీత సాధ్వసా రామాభిషేక సంకల్పాన్ నిగృహ్య వినివర్తయ. రాజునకు అవసాన కాలము ఆసన్నమైనదా అని నేను ఊహించుచున్నాను. నీవు ఏమాత్రమూ భయపడగా పట్టుబట్టి రాముని అభిషేకము చేయవలెనను అతని సంకల్పమును తొలగింపుము. ప్రాప్తకాలంతు తే అను పాఠమున్నది. ఆ పక్షమున రాజానం అనగా రాజును రామాభిషేకము నుండి మరల్చుము. తే నీకు ప్రాప్తకాలం సరియైన కాలము నుంచి అనర్థమర్థ రూపేణ గ్రాహితా సా తతస్తయా హృష్టా ప్రతీతా కైకేయీ మంథరామిదమబ్రవీత్. ఆ మంథరచే అనర్థకరమగు విషయమును లాభకరమగునట్టుగా బోధింపబడి కైకేయి విషయమును గ్రహించి సంతోషించినదై ఆమెతో ఇట్లు పలికెను. సాహి వాక్యేన కుబ్జాయాః కిశోరీవోత్పథం గతా కైకేయీ విస్మయం ప్రాప్తా పరం పరమదర్శన. ఆ కైకేయి స్వభావముచే మంచి ఆలోచనలు కలదే అయినను మంథర వాక్యములకు ఆశ్చర్యము చెంది ఒక చిన్న బాలిక వలె చెడు త్రోవ తొక్కెను. కిశోరి అనుదానికి ఆడుగుర్రము అని కొందరు అర్థము వ్రాసిరి. కుబ్జే త్వాంనాభిజానామి శ్రేష్ఠాం శ్రేష్ఠాభిదాయినీం పృథివ్యామపి కుబ్జానాముత్తమా బుద్ధి నిర్ణయే. ఓ మంథరా, నీవు ఇంత మంచి విషయములను చెప్పుచున్నావు. నీవు ఇంతటి శ్రేష్ఠురాలవని నేను ఇంతవరకు గుర్తింపజాలకపోతిని. బుద్ధిబలముచే కార్యములను నిశ్చయించుటలో
నీవు ఈ భూమిపైనున్న కుబ్జలందరిలోనూ శ్రేష్ఠురాలవు. త్వమేవ తు మమార్థేషు నిత్యయుక్తా హితైషిణీ నాహం సమవబుద్ధ్యేయం కుబ్జే రాజ్ఞశ్చికీర్షితం. ఓ మంథరా, నీవు నిత్యము నా కార్యములందు ఆసక్తి చూపు నా హితైషిణివి. నీవు చెప్పకున్నచో నాకు రాజు చేయదలచిన వంచన తెలిసి ఉండేది కాదు. సంతి దుఃసంస్థితాః కుబ్జా వక్రాః పరమదారుణాః త్వం పద్మమివ వాతేన సన్నతా ప్రియదర్శనా. లోకములో ఎందరో కుబ్జలున్నారు. వారందరి అవయవ నిర్మాణము చాలా చెడ్డగా ఉండును. వాళ్ళు వంకరగా భయంకరముగా ఉందురు. కాని నీవు గాలికి వంగిన పద్మము వలె వంగినను చూపరులకు సొగసుగా అగుపడుదువు. వస్తేభినివిష్టం వై యావత్ స్కంధాత్సమున్నతం అధస్తాచ్చోదరం శాతం సునాభమివ లజ్జితం. మంచి బిగితో ఉన్న నీ వక్షస్థలము మూపు వరకును ఎత్తుగా ఉన్నది. దాని కిందనున్న మంచి నాభికల ఉదరము వక్షస్థలమునకున్న బిగువును చూచి అది తనకు లేనందులకు సిగ్గుపడుచున్నదా అన్నట్లు సన్నగా ఉన్నది. పరిపూర్ణం తు జఘనం సుపీనౌ చ పయోధరౌ విమలేందు సమం వక్త్రమహోరాజసి మంథరే. నిండుగానున్న జఘనముతో చక్కగా బలసిన స్తనములతో నిర్మలమైన చంద్రునితో సమానమైన ముఖముతో ఆహా మంథరా, ఎంత గొప్పగా ప్రకాశించుచున్నావు. జఘనం తవ నిర్దుష్టం రశనాదామ శోభితం జంఘే భృశముపన్యస్తే పాదౌ చాప్యాయతావుభౌ. ఓ మంథరా, వడ్డాణముతో అలంకరించిన నీ మొల ధ్వని చేయుచున్నది. పిక్కలు వాటము తీరి ఉన్నవి. పాదములు కూడా పొడవుగా ఉన్నవి. త్వమాయతాభ్యాం సక్తిభ్యాం మంథరే క్షౌమవాసిని అగ్రతో మమ గచ్చంతి రాజహంసేవ భాససే. ఓ మంథరా, పొడవైన తొడలు గల నీవు పట్టువస్త్రము ధరించి నా ముందు నడుచుచుండగా రాజహంసవలే ప్రకాశించుచున్నావు. ఆసన్యాః శంబరే మాయాః సహస్రమసురాధిపే సర్వాస్త్వయి నివిష్టాంతా భూయశ్చాన్యాః సహస్రశః. అసురుల ప్రభువైన శంబరునిలో ఉన్న 1000 మాయలే కాక ఇంకను వేల కొలది మాయలు నీలో ఉన్నవి. తవేదం స్థగుయద్దీర్ఘం రథగోణమివాయతం మతయః క్షత్ర విద్యాశ్చ మాయాశ్చాత్ర వసంతి తే. పొడవైన రథ అగ్రభాగము వలె దీర్ఘమైన నీ గూనిలో నీ ఆలోచనలు, క్షత్రియ విద్యలు, మాయలు నిక్షిప్తములై ఉన్నవి. అత్ర తే ప్రతిమోక్ష్యామి మాలాం కుబ్జే హిరణ్మయీం అభిషిక్తే చ భరతే రాఘవే చ వనం గతే. మంథరా, రాముడు అరణ్యమునకు వెళ్లి భరతుడు రాజ్యమును పొందిన పిదప ఈ గూనికి బంగారు మాల తొడిగి అలంకరించెదను. జాత్యేన చ సువర్ణేన సువిష్టప్తేన మంథరే లబ్ధార్థా చ ప్రతీతా చ లేపయిష్యామి తే స్థగు. ఓ మంథరా, నేననుకొనిన కార్యం సిద్ధించిన పిదప సంతుష్టురాలనై మంచి జాతికి చెందిన బాగా పుటములు వేసిన బంగారముతో నీ గూనికి పూత పెట్టించెదను. ముఖే చ తిలకం చిత్రం జాతరూపమయం శుభం కారయిష్యామి తే కుబ్జే శుభాన్యాభరణాని చ. ఓ మంథరా, నీ నొసటపై శుభమైన విచిత్రమైన బంగారు తిలకమును అందమైన అలంకారములు చేయించెదను. పరిధాయ శుభే వస్త్రే దేవతేన చరిష్యసి చంద్రమాహ్వయామానేన ముఖేన ప్రతిమానన గమిష్యసి గతిం ముఖ్యాం గర్వయంతి ద్విషజ్జనే. మంగళకరములైన వస్త్రమును ధరించి దేవత వలె సంచరించగలవు. చంద్రునితో పోటీపడే సాటిలేని ముఖముకల నీవు గర్వవంతురాలవై నీ శత్రువుల మధ్య అత్యున్నతమైన స్థానమును పొందగలవు. తవాపి కుబ్జాః కుబ్జాయాః సర్వాభరణ భూషితాః పాదౌ పరిచరిష్యంతి యథైవ త్వం సదా మమ. నీవు నాకు చేయుచున్నట్లే సకల అలంకార భూషితలగు కుబ్జలు నీకు కూడా సర్వదా పాదసేవ చేసెదరు. ఇతి ప్రశస్యమానా సా కైకేయీమిదమబ్రవీత్
శయానాం శయనే శుభ్రే వేద్యామగ్నిశిఖామివ. ఈ విధముగా ప్రశంసించబడుచున్న మంథర వేదిలో ఉన్న అగ్నిశిఖవలే శుభ్రమైన శయనముపై శయనించియున్న కైకేయితో ఇట్లు పలికెను. గతో దకేసేతు బంధో న కళ్యాణి విధీయతే ఉత్తిష్ఠ కురు కళ్యాణం రాజానమను దర్శయ. కైకేయి, నీరు పోయిన తర్వాత గట్టు కట్టి ప్రయోజనము లేదు. వెంటనే లేచి లాభకరమైన కార్యము చేయుటకు పూనుకొని రాజునకు తెలియజెప్పుము, లేదా రాజునకు నీ ప్రభావము చూపుము. తథా ప్రోత్సాహితా దేవీ గతా మంథరయా సహ క్రోధాగారం విశాలాక్షి సౌభాగ్యమద గర్విత. అనేక శత సాహస్రం ముక్తాహారం వరాంగన అవముచ్య వరార్హాణి శుభాన్యాభరణాని చ. తతో హేమోపమో తత్ర కుబ్జావాక్యవశం గతా సంవిశ్య భూమౌ కైకేయీ మంథరామిదమబ్రవీత్. విశాలమైన నేత్రములు కలది, సౌందర్య మదముతో గర్వించినది దేవి అయిన ఆ కైకేయి మంథర ఆ విధముగా ప్రోత్సహింపగా ఆమె మాటలకు లొంగిపోయి కొన్ని లక్షల విలువగల ముత్యాల హారమును, అత్యధిక మూల్యము గల శుభములైన ఇతర అలంకారములను వంటి నుండి తీసివేసి మంథరతో కూడా కోపగృహములోకి ప్రవేశించి బంగారు తీగవలే అచట నేలపై పరుండి మంథరతో ఇట్లు పలికెను. ఇహ వామామృతాం కుబ్జే నృపాయా వేదయిష్యసి వనం తు రాఘవే ప్రాప్తే భరత ప్రాప్స్యతి క్షితిం. రాముడు వనమునకు వెళ్లిన పిదప భరతుడు రాజ్యము పొందుటయైనా జరగవలెను, లేదా నేను ఇచటనే మరణించినట్లు నీవు రాజునకు చెప్పవలెను. న సువర్ణేన మే హ్యర్థో నరత్నైర్న చ భూషణైః ఏష మే జీవితస్యాంతో రామో యద్యభిషిచ్యతే. నాకు బంగారముతో గాని రత్నములతో కాని అలంకారములతో కాని పనిలేదు. రాముడు ఏనాడు అభిషేకింపబడునో ఆనాడే నా జీవితమునకు అంతము. అథో పునస్తాం మహిషీం మహీక్షితో వచోభిరత్యర్థ మహాపరాక్రమైః ఉవాచ కుబ్జా భరతస్య మాతరం హితం వచో రామముపేత్య చాహితం. పిమ్మట ఆ మంథర అతి తీవ్రముగా మాటలాడుచున్న భరత మాతయైన ఆ కైకేయితో ఆమెకు హితకరము, రామునకు సంబంధించినంత వరకు అహితము అయిన వచనమును పలికెను. ప్రపత్స్యతే రాజ్యమిదం హి రాఘవో యది ధ్రువం త్వం ససుతా చ తప్స్యసే అతో హి కళ్యాణి యతస్వతత్తథా యథా సుతస్తే భరతోభిషేక్ష్యతే. రాముడు రాజైనచో నీవు నీ కుమారుడు చాలా కష్టముల పాలగుదురు. అందుచే ఓ కళ్యాణ గుణవంతురాలా, నీ కుమారుడైన భరతుడు రాజ్యాభిషిక్తుడు అగునట్లు ప్రయత్నింపుము. తథాతి విద్ధా మహిషీతు కుబ్జయా సమాహతా వాగిషుభిర్ముహుర్ముహుః విధాయ హస్తౌ హృదయేతి విస్మితా శశంస కుబ్జాం కుపితా పునః పునః. ఆ కుబ్జ మాటి మాటికి వాగ్బాణములను ప్రయోగించి కొట్టగా మిక్కిలి దుఃఖించిన కైకేయి రాజుపై కోపించి గుండెపై చేతులు వేసుకొని ఆ కుబ్జ తెలివికి ఆశ్చర్యము ప్రకటించుచు ఆమెను అనేక విధములా ప్రశంసించెను. యమస్య వామాం విషయం గతామితో నిశామ్య కుబ్జే ప్రతివేదయిష్యసి వనం గతే వాసు చిరాయ రాఘవే సమృద్ధ కామో భరతో భవిష్యతి. మంథరా, నేను ఇచటి నుండి యమలోకమునకు పోయినట్లు చూచి నీవు ఆ విషయమును రాజునకు తెలుపనైనా తెలుపవలెను, లేదా రాముడు అరణ్యమునకు వెళ్లిన పిదప భరతుని మనోరథము సఫలము కావలెను. అహం హి వైనాస్తరణాని నస్రజో నచందనం నాంజనపాన భోజనం నకించిదిచ్ఛామి నచేహ జీవితం నచేదితో గచ్చతి రాఘవో వనం. రాముడు ఇచటి నుండి అరణ్యమునకు వెళ్లనిచో నాకు ఆస్తరణములతో గాని మాలికలతో కాని చందనములతో కాని అంజన పాన భోజనాదులతో కాని మరి దేనితో గాని చివరకు జీవితంతో గాని పనిలేదు. అథైతదుక్త్వా వచనం సుదారుణం నిధాయ సర్వాభరణాని భామిని అసంవృతామాస్తరణేన మేదినీం తదాధిశిష్యే పతిరేవ కిన్నరీ. కైకేయి
ఈ విధముగా అతి దారుణమైన వాక్యము పలికి ఆభరణములన్నీ తీసివేసి ఆస్తరణము లేని నేలపై శయనించి కింద పడిన కిన్నర స్త్రీ వలె ఉండెను. ఉదీర్ణ సంరంభతమోవృతాననా తదావముక్తోత్తమ మాల్యభూషణ నరేంద్ర పత్ని విమనా బభూవసా తమోవృతాద్యౌరివ మగ్నతారక. అత్యధికమైన కోపము అనెడు చీకటి దుఃఖమును కప్పివేయగా అలంకారములన్నీ తీసివేసి విమనస్కురాలై ఉన్న ఆ కైకేయి చీకటి ఆవరించి నక్షత్రములు కనబడని ఆకాశము వలె ఉండెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే నవమః సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. శ్రీరామ జయ రామ జయ జయ రామ.